హలో ఎవ్రీవాన్, ఈ రోజు మీ ముందుకి అల్వాల్ ఐజీ స్టాచ్యూకి దగ్గరలో రీసేల్ హౌస్ అయితే సేల్కి తీసుకొచ్చాను. బెస్ట్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చాను. ఈ హౌస్ని అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్య కొంచెము స్టార్ట్ అయిందండి. చాలా మంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే బుక్ చేసుకుంటున్నారు. అండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ అస్సలు దొరకట్లేదు కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు. చూడండి, ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ అండి. మనకు హౌస్ కి ఆపోజిట్ లో రోడ్డు కూడా ఉంది. చూడండి, ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ ఇచ్చారు. చూడండి, G+2 పెంట్ హౌస్, 30-55 డైమెన్షన్. చూడండి, మనకి మంచి బెస్ట్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి రెంట్కి ఇచ్చారు. 1 BHK పోర్షన్ వచ్చింది. చూడండి, స్పేసియస్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది. 180 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పాను కదా. సౌత్ ఫేసింగ్ లో మనకి ఇదంతా ప్లాంట్స్ పెట్టుకోవడానికి లైక్ 40 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఎక్స్ట్రా కూడా ఉంది. మనకి ల్యాండ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుందండి. ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ అదంతా చూసుకున్నట్లయితే జస్ట్ 7 years ఓల్డ్ ప్రాపర్టీ. ఇదంతా కార్ పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది ఒక 1 BHK పోర్షన్ కూడా రెనోవేషన్ చేసుకుంటే బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి మెయిన్ డోర్ చూడండి, చాలా బాగుంది. అండ్ మనకి వుడ్ వర్క్ కూడా ఉంది. హాల్లో చూసుకున్నట్లయితే చూడండి, చిన్న మినీ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మనకి మెయిన్ హాల్ లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ డైనింగ్ ఏరియా పర్పస్ కూడా 3 BHK పోర్షన్ అండి. మనకి స్వెట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడండి, కారిడార్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. కారిడార్ లాస్ట్ లో మనకి వాష్ ఏరియా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కాలనీ. అల్వాల్ ఐజీ స్టాచ్యూకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. బెస్ట్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి. కిచెన్ కమ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా రూము. మనకు డోర్స్ అయితే ఇండియన్ టేక్ మంచి డిజైన్ ఇచ్చారు. చాలా స్పేసియస్ గా వచ్చింది. కిచెన్ కూడా ఈవెన్ సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ కూడా ఉంది. సో ఈ 3 BHK పోర్షన్ రీసెంట్ గానే ఓనర్స్ వెకేట్ చేశారు. మనకు రెంట్కి ఇచ్చుకున్న ఈజీగా 20,000 అయితే వస్తాయి. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఉంది. నీట్ గా ఉంది కన్స్ట్రక్షన్. 7 years ఓల్డ్ ప్రాపర్టీ అయినా కానీ అలా కనిపించట్లేదు చూడడానికి. మనం ఓన్లీ జస్ట్ ఒక పెయింటింగ్ చేయించుకొని చిన్న చిన్న వర్క్స్ ఉంటే మనం చేయించుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సో ఈ హౌస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. చూడండి, కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, అంటే ఈ 2 బెడ్రూమ్స్ కి వాష్రూమ్ ఒకటి వచ్చింది. చూడండి, ఇది ఒక బెడ్రూమ్ ఉన్నది. మనకి ఏసీలు కూడా ఉన్నాయి. బాగుందండి. ఓవరాల్ గా ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్స్ 2 ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ అండ్ పెంట్ హౌస్ ఆల్సో 1 BHK పోర్షన్. ఇక్కడ 1 BHK పోర్షన్స్ కి ఆల్మోస్ట్ 10,000 అయితే వస్తుంది. 3 BHK పోర్షన్ కాబట్టి మనకు 20,000 ఈజీగా వస్తుంది. టోటల్ గా మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 70,000 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఓవరాల్ గా హౌస్ కాలనీ అదంతా చూసుకున్నట్లయితే. సౌత్ ఫేసింగ్ ఎవరైనా అంటే ఫేసింగ్ ప్రిఫరెన్స్ లేని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. లొకాలిటీ అదంతా చూసుకున్నట్లయితే మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. 1 BHK పోర్షన్ ఇది ఒకటి వచ్చింది మనకు నార్త్ ఫేసింగ్ లో. అండ్ ఇట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఇంకో 1 BHK పోర్షన్ ఉన్నది. ఆల్రెడీ టెనెంట్స్ ఉండడం వల్ల డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చూపించట్లేదు. మీరు డైరెక్ట్ వచ్చినప్పుడు చూపిస్తాము. ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూసుకుందాము. లొకాలిటీ పరంగా అయితే ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ షాప్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అండ్ బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే పెంట్ హౌస్ కి వచ్చాము. పెంట్ హౌస్ లో యాక్చువల్లీ 1 BHK అన్నాం కదా, సో అది కాదండి. 1 సింగిల్ బెడ్రూమ్ లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సింగిల్ రూమ్స్ లో అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ లైక్ అట్లా ఇచ్చి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, బాగుంది. చాలా స్పేసియస్ గా వచ్చింది. ఈవెన్ సెల్ఫ్లు కూడా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్
ప్లాట్ఫామ్, హాల్ సీలింగ్, ఎవ్రీథింగ్, ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగుందండి. మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ హౌస్ని అయితే మిస్ చేసుకోవద్దండి. ఇంకో పోర్షన్ కూడా ఇక్కడ ఉంది, టెనెంట్స్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. సో చాలా బాగుంటుంది ఓవరాల్గా. నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరైతే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ హౌస్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఐజీ స్టాచ్యూకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు కూడా. ఈ హౌస్ కి టోటల్ గా బిల్డప్ ఏరియా 5600 SFT వస్తుంది. అండ్ ఈ హౌస్ కి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 2 CR 20 lakhs. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు. అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.